అన్న ఓం నమః శివాయ 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 నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఆ లైన్ వస్తున్నాడు ఓం నమః శివాయ చెల్లు ఇక్కడ పాలి ఇక్కడ మహారాజ్ఞాయ కల్పే ప్రభావాదే అర్ధకండే విభాగే स्नेहल नाम प्रजापत नाम अधिपति नमः सपरिवार सपरिवार क्षेमास्थैर्य धैर्य विजयामय आयु आरोग्यश्वर्याभिधर्ममार्गमक्षादिश्वर स्वामी सर्वेश्वराय सदाशिवाय श्री महादेव पार्वती पते हर हर महादेव शंभो शंकर परिमल पत्र पुष्प जय शंभो शंकर ఓం సిద్ధేశ్వరాయ నమః శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి దేవస్థానము ఈ యొక్క మహాపర్వదినము శివరాత్రి సందర్భంగా దాదాపు ఒక 50,000 వరకు ఈ యొక్క దేవస్థానం నందు భక్తులు విచ్చేస్తున్నారు. ఈ యొక్క సేవా కార్యక్రమం శివస్వాములు మరియు లిమ్స్ హాస్పిటల్ వారు ఒక ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. తర్వాత చాలా మందికి వాటర్ బాటిల్ కానీ మజ్జిగ బాటిల్ కానీ వితరణ చేస్తున్నారు. కొంతమంది స్కూల్ వాళ్ళు పండ్లు వితరణ చేస్తున్నారు. చక్కటి కార్యక్రమాలతో జరుగుతున్నాయి. ఈ యొక్క మహాశివరాత్రి ఏదైతే సందర్భం ఉందో మహాకుంభమేళ 140 సంవత్సరాలకు వచ్చే సందర్భంలో ఈ రోజుతో ముగుస్తుంది. ఈ రోజు అతి పవిత్రమైన మహాశివరాత్రి. ఈ రోజు ఉపవాసం ఉండి స్వామివారిని సేవించినట్లయితే వారి ఆయుర ఆరోగ్యములు ఐశ్వర్యం కలుగుతాయి. మళ్ళీ ఇలాంటి శివరాత్రి మళ్ళీ మనకు ఇంత చక్కటి అవకాశం రాదు కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి. మా యొక్క సిద్ధేశ్వర దేవస్థానం నందు చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామి కళ్యాణం కూడా సాయంత్రం 7 గంటలకు జరుగును. ప్రతి ఒక్కరు వచ్చి స్వామివారి అనుగ్రహం పొందాలని మా యొక్క మనవి. అలాగే అగ్నిగుండ కార్యక్రమాలు 9 గంటలకు 12 గంటలకు లింగోద్భవకాల పూజ కూడా జరుగుతుంది. నా పేరు మడపతి నరేందర్, ఫౌండర్ ట్రస్టీ. శివస్వాముల మహాపడి పూజ 12వ తారీఖు పౌర్ణమి మాఘ పౌర్ణమి రోజు జరిగింది. మరుసటి రోజు 14వ తారీఖు నాడు పాదయాత్రగా 12 మంది వెళ్ళారు. వారితో పాటు శునకం కూడా శ్రీశైలం వరకు వెళ్ళి వచ్చింది. అది కూడా 2 సంవత్సరాల నుంచి వెళ్దాం అని ట్రై చేసింది కానీ కాలేదు. పోయినసారి మా సాములు రిటర్న్ తెచ్చారు. ఈసారి ఖచ్చితంగా పోదామని నిర్ణయించుకున్న శునకము శ్రీశైలం వరకు స్వాములతో పాటు వెళ్ళి వచ్చింది. ఇది మా సిద్ధిరెడ్డి గురుస్వామి
11వ సంవత్సరం పాదయాత్ర నా ఆశీస్సులు అంటే రాజగురు స్వామి ఆశీస్సులతోటి కంటిన్యూగా 11వ సంవత్సరం పాదయాత్ర చేయడం జరిగింది. అదే విధంగా ఈ ఆలయం దగ్గరికి ఈ మహాశివరాత్రి పర్వదినంన 40 నుంచి 50 వేల మంది భక్తులు వచ్చి వినియోగించుకుంటారు. ఇక్కడ సదుపాయాలు కూడా మీ వాటర్ కానీ పండ్లు కానీ అదే విధంగా ఏ అసౌకర్యం జరగకుండా అందరూ చైర్మన్ సాబ్ కూడా అందరూ బాగా సహకరించి మంచిగా చేస్తున్నారు. ఓం నమః శివాయ. శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. కావున ఈ సిద్ధలగుట్ట అంటే ఎంతో పవిత్రమైనది. మేము కూడా ఒక 45 రోజులు మాల వేసి ఇక్కడనే ఉండడం జరుగుతుంది. కావున ఎంతో మాకు అంతా మేలు జరుగుతుంది. కావున ఇదంతా భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తారు. అందరికీ చక్కని ఏర్పాట్లు కూడా అన్ని ఉన్నాయి. కావున ఈరోజు శివరాత్రి మహాపర్వదినం సందర్భంగా రంగారెడ్డి జిల్లాలోనే అత్యంత పుణ్యక్షేత్రమైన శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి దేవస్థానానికి విశేషంగా సుమారు 50,000 మంది దాకా ఈ స్వామివారి దర్శనానికి వస్తారు. రంగారెడ్డి జిల్లాలో ఇది అతి పురాతనమైన దేవాలయము. భక్తులు ఎంతో భక్తితో నమ్మకంతో ఇక్కడికి వచ్చి స్వామివారికి అభిషేకాలు చేస్తారు. ఈ పర్వదినంలో భక్తుల సౌకర్యార్థం మంచినీటి వసతి, పళ్ళ ముక్కలు వాళ్ళకి సప్లై చేయడము, తర్వాత ఫ్రీ మెడికల్ క్యాంపు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది.